సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏకసభ్య కమిషన్ కి రాజ్యాంగ విరుద్ధమైన వర్గీకరణ అంశంపై ఏకసభ్య సమావేశానికి విచ్చేసిన కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ వ్యతిరేకమైన ఏబిసిడి వర్గీకరణ రాజ్యాంగాన్ని కించపరిచేలా ఉందని, రాజ్యాంగానికి విరుద్ధమైన ఏ పనినైనా సరే తాము సహించేది లేదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ కార్యదర్శి శివ, మెదక్ జిల్లా అధ్యక్షులు సంజీవ, యూత్ ప్రెసిడెంట్ నరేష్, ఆనంద్, యాదగిరి, సిద్దిపేట జిల్లా కన్వీనర్లు శ్రీరాములు, సత్తయ్య, నరసింగరావు, కో కన్వీనర్లు రామ్మోహన్, స్వామి, సుమన్, పరశురాములు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. తీర్పిచ్చిందో ఆ పద్ధతిలో కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంటు రాష్ట్రాల నుంచి తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించి పార్లమెంటు ద్వారా రాష్ట్రపతితో ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ జారీ చేసినట్లయితే ఏబిసిడి వర్గీకరణ వస్తుంది. బీజేపీ ఏదైతే పాలిస్తున్న రాష్ట్రాల్లో ముందు అక్కడ చేయాలి. ఏదైతే మోడీ గారు చెప్తున్నారు సుప్రీంకోర్టు ఇది పార్టీ కాదు, బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానం మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు భారత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారము ఏదైతే ఆగస్టు 1 తారీఖు నాడు వెలువరిచినటువంటి ఏబిసిడి వర్గీకరణ పైన మరి ఉమ్మడి జిల్లా సంగారెడ్డిలో మరి మానవాధికాల అభిప్రాయ సేకరణ కోసం మరి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము 140-150 కిలోమీటర్ల దూరం నుంచి రావడం జరిగింది. కాబట్టి మాకు సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో కూడా ఈ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలి. మారుమూల గ్రామాలను కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా అందుబాటులోనికి రావాలి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఉమ్మడి జిల్లాలో పెట్టి తూతు మంత్రంగా ఏర్పాటు చేయడం మరి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగదని మరి అదే సంగారెడ్డి జిల్లాకు ఏకసభ్య కమిషన్ ఎవరైతే అఖ్తర్ గారు వచ్చిరో ఆ కమిషన్ను 140 కిలోమీటర్ల నుంచి సిద్దిపేట అవతల నుంచి ఇక్కడి దాకా రావడానికి మాల జనాలు కావచ్చు, మాదిగ జనాలు కావచ్చు రావడానికి ఇబ్బంది పడుతుంది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం కమిషన్ను, చైర్మన్ గారిని, ఏ జిల్లాకు ఆ జిల్లా మీరు ఏదైతే సేకరిస్తున్నారో అభిప్రాయ సేకరణ సిద్దిపేట జిల్లా కావచ్చు, మెదక్ జిల్లా కావచ్చు, జిల్లాకు సంగారెడ్డిలో జరిపింది. కాబట్టి మెదక్, సిద్దిపేట కూడా మీ కమిషన్ రావాలి. ఆ కమిషన్ ద్వారా అక్కడున్న గ్రామాల ప్రజలకు తెలుస్తుంది. మీరు ప్రెస్ ద్వారా ఒకటే రోజు ఇచ్చి 2 గంటలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.